ఏంటది కమింగ్ సూన్? ఏంది కమింగ్ సూన్? ఆడేముంది బొమ్మ? ఏం బొమ్మ ఉన్నది? ఏం బొమ్మ కలుగుతుంది? ప్రాంక్ నిజంగా రిపోర్ట్లే. అరే ఇది టైగర్ బాబు కోసం వచ్చింది విషయం. టైగర్ బాబు కోసం ఆ చిన్న పిల్లలు పెట్టలేదే. అయ్యా అయితే ఏదో అన్నారు. ఇది ఒకసారి అయితే ఓపెన్ చేయి. 6 months లో ఇంకొక చిన్న పాల డబ్బు వస్తుంది అక్క. ఇంకా చిన్న పాల డబ్బు ఏంటి అర్థం కాలేదా? ఎక్కడిది? నాదే. ఇందాక టెక్స్ట్ చేసుకోలేదు. కావాలని అనుకుంటున్నాం మేము. చెప్పండి. తాత కాబోతుండే, నాకంటే చిన్నోడు తాత కాబోతుండే మా తమ్ముడు. చూడు ఎందుకు వచ్చినది? డైపర్ ఎందుకు తెచ్చినావు? తెచ్చినావు నా పిల్లల కోసమని. మీరు ఏమన్నా ఉన్నారు? సో ఇప్పుడైతే మేము డెకరేట్ చేస్తున్నాము. అంటే మా బావ జిమ్ నుంచి వచ్చేసినాడు. ఆ రూమ్లో ఉండు. ఆ రూమ్లో ఉంటే ఇంకా బయటికి రాడు. అందుకే ఇంకా మేమైతే ఇట్లా డెకరేట్ చేసి పిలిచి సర్ప్రైజ్ ఇస్తాం. సర్ప్రైజ్ అంటే ఇంకా రివీల్ చెప్తాం. అయితే డెకరేషన్ అయిపోయింది. పిలుచుకొద్దాం. ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో చూడండి మీరే. నేను కూడా వెయిటింగ్. ఫస్ట్ అయితే మా అత్తమ్మ వాళ్ళకి రియాక్షన్ వీడియో తీసుకున్నా. దాని తర్వాత నేను మా అత్తమ్మ కలిసి ఈ డెకరేషన్ అంతా చేసాము. ఫస్ట్ మా బావ రియాక్షన్ వీడియోనే ఉండాలి అని చెప్పి ఈ క్లిప్ అయితే ముందు యాడ్ చేసిన, అంతే. మా బావ ఇంకా జిమ్ నుంచి వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి ఆ రూమ్ లోనే ఉంటాడు. బయటికి అయితే అస్సలు రాడు. అందుకే ఇంకా నేనైతే ఈ డెకరేషన్ ప్లాన్ చేసుకున్నా. అయినా నేను చెప్పిన అనమాట మా బావకి, బయటికి రాకు, నేను ఒక వీడియో తీసుకునేది ఉంది, నేను చెప్పినప్పుడే బయటికి రా అని చెప్పిన. కుదుకోగల నాకు ముందర ఏముందో చెప్పు. ఇంకా ఏం లేదు. గేమ్ ఆడుతున్నావా? ఓపెన్ చేస్తున్నా. 1 2 3. ఏంటది కమింగ్ సూన్? ఏంది కమింగ్ సూన్? ఆడేముంది బొమ్మ? ఏం బొమ్మ ఉన్నది? ఏం బొమ్మ అది? ఏంది? ఏం బొమ్మ అది? బేబీ. బేబీయా? ఏ బేబీ? ఎవరికి? బేబీ కమింగ్ సూన్. ఏమి కలుగుతుంది? ప్రాంక్ నిజంగా రిపోర్ట్లే. టెస్ట్ ఉంది. టెస్ట్ అయ్యో టెస్ట్ నమ్ముతారా? ఏం గుడ్. అప్పలాగా తినేసి పనుకోండి. ఏం చేయాలి? డైట్ మెయింటైన్ చేయకు. ఇక్కడ ఇక్కడ పడితే అక్కడ తిరగదు. మంచిగా కూర్చోండి కదా చెప్పినట్టు. మా అత్తమ్మ మా మామయ్యకి అయితే నేనేం చెప్పిన అంటే, మీ ఇద్దరి కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకున్నా, అందుకే వీడియో తీసుకుంటున్నా అని చెప్పిన. నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన. ఏంది అది? ఓపెన్ చేసి చూడండి మీరే. అరే ఇది టైగర్ బాబు కోసం వచ్చింది విషయం. టైగర్ బాబు కోసం ఆ చిన్న పిల్లలు పెట్టలేదే. అయ్యా మరీ చిన్నగా ఉన్నాయి. ఏంటి టైగర్ బాబు కూడా రాదు? ఏమైనా స్పెషల్ ఆశని? ఏంటిదే? ఏంటి విశేషం చెప్పు. అర్థమైందా? ఇస్తున్నావా నాకు వాడుకోవడానికి? నిజమానే చెప్పు. నిజంగా. థ్యాంక్ యూ. ఇవాళ చిన్న వయసు పెద్ద వయసు అని లేదు, పిల్లలు కావడమే మెయిన్ గొప్పతనము. మాకు కూడా చిన్న వయసులో అయిండ్రు. నాకు కోడలు వచ్చింది. నాకు క్యూట్ మనవాడు కూడా వస్తున్నాడు. బుజ్జి మనవాడు. థ్యాంక్ యూ. అక్కకి సిస్ట్ ఆపరేషన్ అయినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. అప్పుడైతే అక్క మా ఇంట్లోనే ఉండే, అందుకే ఇంకా వీడియో తీసుకున్న రియాక్షన్ వీడియో. ఈ వాయిస్ ఓవర్ అంతా మీకు క్లారిటీ ఉండాలనే చెప్తున్నా, మళ్ళీ ఫేక్ అంటారు కాబట్టి. అక్క ఏం చేస్తున్నావు? అక్క ఏం లేదు. నాకు ఇప్పుడు
నా హెల్త్ అయితే ఏం బాగాలేదు. ఎందుకు ఏమైంది? ఏమో కడుపులో ఏదో అవుతుంది. హాస్పిటల్ చూపించుకున్నా, అయితే ఏదో అన్నారు. ఇది ఒకసారి అయితే ఓపెన్ చేయి. కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ నేనంత అవుతున్నాను. బాగుంది, గుడ్ న్యూస్. ఇంకేంది, కంగ్రాట్స్. అయితే ఆగాలి స్వీట్. తమ్ముడేది పనే ఉండు. పెడతాం. మా తమ్ముడు ఇప్పుడు డాడీ కాబోతుండు. మా నెత్రానికి ఇదేమి ఇస్తున్నావే? 6 months లో ఇంకొక చిన్న పాల డబ్బు వస్తుంది అక్క. ఇంకా చిన్న పాల డబ్బా ఏంది? అర్థం కాలేదా? ఓ అర్థమైంది. వస్తుందా ఇంట్లో? వస్తుందా? ఏమో టైగర్ బాబుకి ఇంకొక తోడు వస్తుండు, ఫ్రెండ్ వస్తుందో మరి మంచిగా ఆడుకుంటాడు. కంగ్రాట్స్. తొందర బయటకు వచ్చే వెయిట్ చేస్తున్నా. టైగర్ ఎక్కువ వెయిట్ చేస్తుంది కోసం. తొందరగా వీడియో ఎందుకు? హాస్పిటల్ వెళ్ళేటప్పుడు వీడియోనా? నీకు చెప్ప. ఏం చేస్తావు? వెళ్దాంపా. ఓ ఎక్కడిది? నాదే, ఇందాక టెక్స్ట్ చేసుకోలేదా? అవునా? ప్రెగ్నెంటా? ఏమైంది? నిజమానే? కరెక్ట్. మంచిగా చెప్తున్నావే. సాసిద్వే బాగా హాస్పిటల్. అవునా? మంచి న్యూస్, గుడ్ న్యూస్ మంచిగా చెప్పినవే. కావాలని అనుకుంటున్నాం మేము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అవును, కావాలని ఏదో పిసిఓడి అది ఇది అంటున్నారని టెన్షన్ పడుతున్నాము, కానీ కావడం మంచిగా అయ్యింది. నువ్వు చెప్పినవే గుడ్ న్యూస్. నువ్వు తిను. మధ్యలో నేను అన్నీరే మా కాళ్ళు చుక్కో. తాత కాబోతుండు, నాకంటే చిన్నోడు తాత కాబోతుండు. మా తమ్ముడు నాకంటే చిన్నోడు, వాడు తాత అవుతుండు. నేను ఎప్పుడు అమ్మమ్మని అవుతాను. ఇంకా చూడు ఎందుకు వచ్చినది? డైపర్ ఎందుకు తెచ్చినావు? నా పిల్లల కోసమని. ನೀವು ఏమన్నా ఉన్నారు? ఏమో ఇన్ని రోజులు నాకు చెప్పలేవు ఎందుకే నీవు? ఏమో సంతోషమని. నీకు ఇన్ని రోజులు అయితే లేదు పిల్లలని అన్నారు. ఇప్పుడు మంచిగానే అయింది అమ్మా. సంతోషం, బాగా మంచి సంతోషం అయింది నాకు. దేవుడు దేవాలా, మంచిగా ఉండు, మంచిగా చేయి. నీకు భగవంతుడు పిల్లలు బాగానే ఇచ్చిండు. ఎన్ని రోజులు, ఎన్ని 10 ఏళ్ళు తిరుగుతున్నారు ఒక్కొక్క పిల్లలు. నీకు మంచిగా దేవుడు బాగా మంచిగా ఇచ్చిండు. ఇంకో కాన్పు, ఈ కాన్పు కాగానే మనం మళ్ళీ ఇంకో కాన్పు ఉంచుకొని ఈ 2 కాన్పులు దాంట్లో పిల్లలకు. కార్తీక పున్నం రోజు అందరు వచ్చారు కదా, అక్కడైతే నేను స్వీట్స్ ఇచ్చాను. ముందెందుకు సెలబ్రేట్ చేసుకోలేదు అంటే, ముందు నాకు చాలా భయం ఉంటుండే అన్నమాట. అంటే టిఫా స్కాన్ లో ఏమొస్తుందో ఏంటో అనేది. కానీ ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఒక బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా రావాలని కోరుకుంటున్నాం. చిట్టి తల్లి కోసం ఈ చిన్న గిఫ్ట్. మాది ఆమె కొంచెం
కంగ్రాచులేషన్స్ సెలబ్రేషన్స్ అరే నేను మేనత్త కాబోతున్నా పండుగ వేసుకో కంగ్రాచులేషన్స్ వస్తాడు హ్యాపీ మంచి మంచి థ్యాంక్ యూ బాబా బాబు హ్యాపీ ఉన్నారు కొంచెం నేనంతా కాబోతున్నా పిల్ల అవుతుంది పిల్లవాడు అవుతుంది అంతా సమానం. ఎవరు వచ్చినా ఏం లేదు భగవాన్ ఆరోగ్యంగా మంచి థ్యాంక్ యూ అన్నయ్య ఇద్దరు అన్నలు వచ్చి కంగ్రాచులేషన్స్ అంటుండు కొంచెం పెట్టు గుండు మంచి మెరుస్తుంది. ఏ అమ్మ నాన్న నీకు నీ బేబీ కావాలా ఇలా బేబీ కావాలా బొమ్మర్ది కావాలా బొమ్మర్ది కావాలా ఎవరు రావాలి ఎవరు రావాలి నీకు నీకు మరదలా బొమ్మర్దా